సందర్భంగా ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టాలని చెప్పి మీరు కోరుతున్నారు అంతే తప్ప వేరే ఏం కోరట్లేదు. హామీలే కదా, ఉచితంగా చెప్పొచ్చు, దానికి ఏం ఖర్చు కాదు కదా అని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చింది. ఈరోజు ఆ హామీలు నెరవేర్చమంటే మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడతాం. వాస్తవానికి అందులో పెద్ద ఇబ్బంది పడేటువంటి అంశాలు కూడా ఏం లేవు. గ్రూప్ 2 పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 3 పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 1:100 చేయమంటున్నారు. డిఎస్సి పోస్టులను మెగా డిఎస్సిగా 25,000 పోస్టులు ఇప్పుడు 40,000 ఉన్నాయని చాలా మంది నాతో మన వాళ్ళే చెప్తున్నారు. కనీసం 25,000 వేయమని చెప్తున్నారు. జియో 46 రద్దు చేయమంటున్నారు. ఇంతే కదా. కానీ దాన్ని కూడా ఇదేదో పెద్ద అంశంగా వాళ్ళు చిత్రీకరించి దాన్ని ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. తిరుగుబాటు, తెగింపు, త్యాగం అనేది ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉన్నది. మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. కానీ దాన్ని లాఠీలతోని, బారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాలతోని, వాళ్ళ తుపాకులతోని ఈరోజు అణచివేయాలని చూస్తే ఊరుకునేటువంటి సమాజం తెలంగాణ సమాజం కాదు. తప్పకుండా తిరుగుబాటు వస్తుంది. తిరగబడతాం 100%. ఆ తిరుగుబాటు అంటే ఏందో ఈరోజు స్వయంగా అందరం కూడా చూసినాము. ఇక్కడెక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే అక్కడ బొల్లారం కాదు, టీఎస్పీఎస్సీ దాటినాక మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వరకు మొత్తం వరుసగా వ్యాన్లు పెట్టిండ్రు. అంటే ఎందుకు ఇంత అభద్రతాభావం? 6 నెలలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లోనే ఈరోజు మొత్తం వరుసగా ఒక 100 వ్యాన్లను పెట్టి, పోలీసు మొత్తం 1000 మంది పోలీసులను పెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, బారికేడ్లతో మీరు టీఎస్పీఎస్సీని కాపాడుతున్నారంటే దేనికి సంకేతం అది? అంటే పూర్తి అభద్రతా భావం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఒక మంత్రి వచ్చి స్వయంగా ప్రకటించవచ్చు కదా, మేము క్యాలెండర్ ఇస్తాము, మేము గ్రూప్ 2 ఇస్తాము, గ్రూప్ 3 ఇస్తామని దాంట్లో భయం ఏంది? అంటే మీలో చిత్తశుద్ధి లేదు, మీకు ప్రణాళిక లేదు, ఏం లేదు. జాబ్ క్యాలెండర్ అంటే ఢిల్లీ ప్రణాళికలు, ఢిల్లీ టూర్లు, లేకపోతే ఎన్నికల సమావేశాలు, పార్టీ పంచాయతీలు, పదవుల పంపకాలు, ఇది అనుకుంటాను వాళ్ళు క్యాలెండర్ అంటే. క్యాలెండర్ అంటే గ్రూప్ 2 ఎప్పుడు ఇస్తారు, గ్రూప్ 3 ఎప్పుడు ఇస్తారు, గ్రూప్ 4 ఎప్పుడు ఇస్తారు, దీన్ని స్పష్టత ఇవ్వమని మాత్రమే కదా మనం అడిగేది. దీంట్లో ఇబ్బంది ఏంది? కాబట్టి 100% రాజకీయాలకు అతీతంగా మీ పోరాటానికి నైతికంగా అదర్వైజ్ ఆల్సో మీ మద్దతుగా నిలుస్తాం. 100% నిలుస్తాం. మన జియో 46 రద్దు చేయమని చెప్పి జస్ట్ కొంతమంది వాళ్ళు బాధితులు, ఎందుకంటే పాపం వాళ్ళని దగ్గర కూడా రాణిస్తలేరు కాబట్టి వాళ్ళని నేను తీసుకెళ్దామని చెప్పేసి సెక్రటేరియట్కి వెళ్తే మమ్మల్ని కూడా గేటు దాటనియాలి. గేటు దాటనిపోతే ఆడ గోడకు ఆ రిప్రజెంటేషన్ అతికేసి వచ్చిన, అంటే గోడకు చెప్పుకున్నా, మీ ప్రభుత్వానికి చెప్పుకున్నా ఒకటే అని చెప్పి ఆ సంకేతం పోవాలనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడ వేసి వచ్చిన. జియో 46లో నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. జియో 46 కేసులో నేను కూడా ఇంప్లీడ్ అయినా, నేను కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఇప్పుడు అందులో. తప్పకుండా దాంట్లో న్యాయపరంగా కూడా మీ పోరాటం చేస్తాం. అదేవిధంగా మీరు పోరాడుతున్నటువంటి తీరు నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని ఈరోజు కదిలిస్తున్నది. నేను వరంగల్ జిల్లా వాసిగా చెప్తున్నా, మా జిల్లాలో కూడా చాలా మంది ఫోన్లు చేసిండ్రు, అన్న నువ్వెందుకు కనవల్లే అంటే నేను మొన్న ఆల్రెడీ 2 సార్లు నేను అరెస్ట్ అయ్యి వచ్చిన, 3సారి కూడా అరెస్ట్ ఎందుకు, వాళ్ళు అరెస్ట్ అయితే కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మద్దతుగా వెళ్ళాలని చెప్పి నేను అరెస్ట్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. చాలా జిల్లాల్లో దీని మీద చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతున్నది, ప్రభుత్వంలో కూడా చర్చ జరగాలి, క్యాబినెట్లో కూడా చర్చ జరగాలి, మీ డిమాండ్లు నెరవేరాలని చెప్పేసి మేము అది మాత్రమే కోరుకుంటున్నాం తప్ప వేరే ఏం కోరుకోవట్లేదు. తప్పకుండా 100% విల్ స్టాండ్.